అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి జనవరి 19 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతూ ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ పరమేశ్వరి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి లక్ష్మణ్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశివారి దినఫలితం ప్రకారము రేపటి రోజున మీ జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అంశమే జరగబోతుంది. అంటే మీ జీవితంలో ఒక ఊహకు అందినటువంటి ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఇంతకీ మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొనేటువంటి కొన్ని సంఘటనలు కూడా రేపటి రోజు మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే అసలు ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి శుభవార్త మీరు అందుకోబోతున్నారు, మీకు ఎదురయ్యేటువంటి ప్రతికూల సమయాన్ని మీరు ఎలా జయించగలగాలి అనేటువంటి పూర్తి అంశాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చండి. ఇక రేపటి రోజు మీకు విచిత్రమైన రోజుగా చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజు మీకు ఒక వార్త అనేది రాబోతుంది. ఆ వార్త ద్వారా మీరు ఒక నిజం అనేది తెలుసుకుంటారు. మరి ఆ యొక్క వార్త ఏమిటి, ఆ వార్త మీ జీవితంలో రేపటి రోజున కీలకంగా ఎలా మారబోతుంది, ఆ విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఈ రాశి వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనది అయితే కాదు రేపటి రోజున. అలాగే ఈ రాశి వ్యక్తులు కూడా అతి సామాన్యులు అయితే కారండి. ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ రాశి వారనే చెప్పుకోవాలి. మీకు మాత్రం పెట్టింది పేరని చెప్పాలండి. మొట్టమొదటిగా చెప్పాలంటే మీరే మంచివారు. మీ రాశి వారి నీతి నిజాయితీకి మారు పేరని చెప్పాలి. ఇక ఈ రోజుల్లో ఎలాంటి వారు ఉన్నారా అనేది కనుక మనం చూసి పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాలను బట్టి నిజంగా మీరు చేసినటువంటి పనులు, అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ దేని గురించి అయినా తెలుసుకోవాలనేటువంటి తపన, ఆశ్చర్యపరిచేటువంటి విధానం, మీ యొక్క మౌనం కానీ మీ యొక్క ఆలోచనలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించిన, ఒక మనిషిని నమ్ముకున్న, ఒక మాట మీద నిలబడి ఉంటారండి. కానీ ఈ రోజు మనం అలాంటి వ్యక్తులను చాలా అరుదుగా చూస్తాం. కానీ మీరేంటంటే ఎక్కడో వేల మీద నూటికో కోటికో లెక్క పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు అనమాట. అయితే మీరు ఒక మాట ఇచ్చినా, ఏదైనా సహాయం చేయాలనుకున్నా వెంటనే మీ మైండ్ సెట్ అనేది అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారు. ఆచరణలో పెడుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని అయితే మీ ఆచరించేటువంటి విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఇక మీకు చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తులుగా నలుగురు చెప్పుకుంటూ ఉంటారు. మీ యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలా ఉంటారు. చాలా ఆకర్షమైన రూపలావణ్యంతో ఉంటారు. పైకి మీరు కొంచెం గంభీరంగా ఉన్నప్పుడు కూడా మనసు మాత్రం వెన్నపూస లాంటిది. అలాగే మీకేంటంటే ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకు ఒకవేళ అనిపించింది అనుకోండి, వెంటనే చేసేస్తారు. అది మంచా చెడా ఇవన్నీ కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు మీరు తీసుకునేటువంటి ఫాస్ట్ నిర్ణయాల వల్ల ఏంటంటే మీ జీవితం అనేది కొంత తారుమారు అవుతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి. అయితే రేపటి రోజు మీకు ఏంటంటే మీరు తీసుకునేటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తులు కూడా ఊహించిన విధంగా దెబ్బ పడబోతుంది. అది కూడా ముఖ్యంగా మీ శత్రులు, అవతల వారు కూడా రేపటి రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. అది మీ శత్రువుల గుండెల్లో వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేయబోతుంది. అలాగే రేపటి రోజు మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. అది భర్తల విషయంలో కానీ, ఇతర వ్యక్తుల విషయంలో కానీ, ఇలా ఏదైనా కానీ మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీ జీవితంలోకి ప్రవేశించడానికి రేపటి రోజున ఒక కొత్త వ్యక్తి, అంటే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం జరగబోతుంది. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టమనే చెప్పుకోవాలి. ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మరైతే అంత ఈజీ అయితే కాదండి. సామాన్యమైన విషయం కానే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే చాలా లోతైనటువంటి ప్రాముఖ్యతమైన ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి.
అయితే రేపటి రోజున మీ జీవితంలో కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అలాగే రేపటి రోజు మీకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుంది. అది కూడా ఫోన్ కాల్ ద్వారా, లేదంటే ఏదైనా SMS ద్వారా, లేదంటే ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా మీకు తెలియపరచడం కానీ, ఆ రహస్యం అనేది మీ చెవిన పడడం, లేదంటే వాటికి సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడము, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యాన్ని గురిచేయడం జరుగుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. మీ జీవితంలో ఏంటంటే ఒక్కోటి అంటే కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని ఎంతమంది మనుషుల ద్వారానో, లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపంలోనో మీకు సూచనలు ఇస్తూ ఉంటారు. ఇది కూడా దైవానుగ్రహం అని మీరు నమ్మాలి. ఇక అలాగే మీరు నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు. కుటుంబానికి చాలా గౌరవిస్తారు. స్నేహితులు కావచ్చు, ఇలా అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైంది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిది. అందరినీ అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరండి. ఇక పాత స్నేహితులకి కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది. అంటే మీకున్నటువంటి ప్రేమపరమైన వాక్యాలతో అందరూ కూడా ఎక్కడా కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని అని చెప్పి మీరు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. మీరు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు. కాబట్టి ఎక్కడా ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారు. ఇక రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో కలగబోతుంది. అంటే వారు మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వారు కావచ్చు, తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది రేపటి రోజు మీ జీవితంలో కలగబోతుంది. అది కొంత చెడు దిశగా కూడా రేపటి రోజు కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్పబడింది. ఇక రేపటి రోజునైతే మీ జీవితంలో నూతనమైన పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉండబోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే రేపటి రోజు ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారు. అంతేకాకుండా మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారే మరలా మీతో పలకరించడము, వారి దగ్గర అవ్వటము, ఇటువంటివి జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడం, ఇటువంటివి కూడా మీకు చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని నింపుతాయి. అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారు. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది తెలియపడుతుంది. ఇక రేపటి రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాలంటే, శ్రమతో కూడినటువంటి మీ పనులు గొప్ప ఫలితాలు కూడా రేపటి రోజు మీరు అందుకోబోతున్నారు. సహచరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు కీలకంగా మారబోతున్నాయి. అలాగే కొత్త కొత్త అవకాశాలు రేపటి రోజు మిమ్మల్ని పలకరిస్తాయి. ప్రయాణాలు కూడా శుభ్రతంగా ఉంటాయి. ఇక రేపటి రోజు మీకు గణపతి ఆరాధనతో పాటు ఖచ్చితంగా కూడా శివయ్య యొక్క అనుగ్రహం అనేది చాలా అవసరము. శాంతినిస్తుంది, రాజయోగం చూపిస్తుంది. అదృష్టం అనేది పూర్తిగా రేపటి రోజు మీ వైపు ఉండబోతుంది. అలాగే ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మంచి గణనీయమైన లాభాలు, మీ కృషికి తగినటువంటి గౌరవాలు రేపటి రోజు మీరు దక్కించుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మరింత ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. అలాగే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం రేపటి రోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలు కూడా వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక రేపటి రోజు మీరు అంతగా శివపార్వతుల యొక్క అనుగ్రహంతో మీకు ఎక్కువగా మేలు జరుగుతుంది. ఇక రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా శివనామస్మరణ, గన్నేరు పూలు సమర్పించడం అన్ని రకాలు మీకు మేలు చేస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి. మీ వ్యాపారంలో కొత్త లాభాలు రేపటి రోజు ముందుకు తీసుకెళ్తారు. కుటుంబ సంతోషం అనేది రేపటి రోజు మీకు మరింత ఎక్కువగా ప్రశాంతతని ఇస్తుంది. మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అలాగే రేపటి రోజు మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. అంటే మీకు ఏదో ఒక మార్పు అనేది మీకు గమనిస్తుంది అనమాట. ఇక రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు పఠించుకోండి. ఆర్థిక స్థితి మీకు మరింత ఎక్కువగా మెరుగుపడుతుంది. అలాగే ఉద్యోగ ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు మీరు రేపటి రోజు మీరు దక్కించుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా రేపటి రోజు మీరు ప్రయత్నాలు కనుక మొదలు పెడితే తప్పకుండా లాభాల బాట అయితే చూస్తారు. ఇక అలాగే రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా సూర్య నమస్కారం కూడా చేసుకోవాలి. ఈశ్వర ధ్యానం అనేది చేయడం వల్ల ఏంటంటే మీకు శత్రు నాశనం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమికులకు కూడా రేపటి అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. అలాగే వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామ్యమైనటువంటి చిన్నపాటి విభేదాలు ఏదైనా ఉంటే ఆ సమస్యలు కూడా కూర్చొని చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వలన మీ యొక్క విభేదాలు దూరమయ్యేటువంటి అవకాశాలు, అలాగే మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే మీ ఆ ప్రేమికురాలు కావచ్చు, ఇలా మీకు కొంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారు అని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరచుకునేటువంటి బంధాలు ఉంటే ఆ కారణం కూడా రేపటి మీ దూరం పెట్టి చక్కగా వాటితో సఖ్యతగా ఉన్నటువంటి అవకాశం చూసుకోండి. చక్కగా మరలా తిరిగి మీ బంధాన్ని మరింత ఎక్కువగా బలపరచుకోండి. నమ్మకంతో ఉండండి. అలాగే ఇక మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలు ఉంటే కాసేపు రేపటి కూర్చొని మాట్లాడుకొని దాని గురించి చర్చించుకోండి. మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
తిరిగి మరలా మీ యొక్క బంధం అనేది బలపడుతుంది. ఇలా చాలా అద్భుతంగా కొన్ని రంగాల వారికి కొంతమేర ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది. అయితే కొన్ని పరిస్థితులు మాత్రం రేపటి రోజున మీకు అనుకూలంగా లేవు అని చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున మీరు ఏమైనా కొత్త పనులు చేయాలనుకున్నా, కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా రేపటి రోజున చాలా కలగా మంచిదని తెలుసుకోవచ్చు. రేపటి రోజు మీరు అన్ని రకాల సమస్యలు కూడా కొన్ని తెలుసుకోబోతున్నారు. అంటే తేలినటువంటి వ్యక్తులకి ఏదైనా సహాయం చేయాలనుకునేటువంటి తపన, షూరిటీ సంతకాలు లాంటివి చేయటము, ఇటువంటివి ఏది కూడా రేపటి రోజున చేస్తే మాత్రము మీరు చిక్కుల్లో పడాల్సి వస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే తొందరపడి మాటలు లాంటివి ఇవ్వకండి. అలాగే ఈ విషయంలో తొందరపడాల్సిన అవసరం కూడా అస్సలు లేదు. జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే అంతా కూడా మీకు ముందు ముందు రోజుల్లో సానుకూలంగా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసేసుకున్నారనుకోండి, అది ముందు ముందు రోజుల్లో మిమ్మల్ని కష్టాలకు గురి చేసే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఎవరికైనా షూరిటీలు ఉండటం మాత్రము మీరు చేయకుండా ఉంటే మాత్రం చెప్పదైన సూచన. దీనివల్ల భవిష్యత్తులో మీరు అనేక రకాల ప్రమాదాలను అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ కళ్యాణ రంగాలు కూడా ఆలోచించి జాగ్రత్తగా అయితే రేపటి రోజు నుండి స్టెప్ అనేది తీసుకుంటే అన్నింటిలో కూడా మీకు విజయం అనేది తథ్యం. మరి తెలిసినాకంటే ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.